యాక్చువల్‌గా ఒక షేకీ ఫ్లాష్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ చెప్పాలంటే ఈసారి షాక్ ఎవరికి పడిందంటే H4EAD వాళ్ళకి పడ్డది. ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా వచ్చినటువంటి చేంజ్ ఇది. రేపు ఫెడరల్ రిజిస్టర్‌లో అంటే మీ అమెరికా టైమింగ్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం యాక్చువల్‌గా ఇంకా ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ అవ్వలేదు. 30థ్‌కి పబ్లిష్ అవుతది. ఆ పీడీఎఫ్ ఫైల్ కూడా ఉంది. విషయం ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఫర్ H4EAD రేపటి నుంచి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రేపటి నుంచి స్టాప్ అయిపోయిందనమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇవాళ 29th కదా, రేపు 30th, మరి రేపు లాస్ట్ అనుకుంటా. ఎవరైనా సరే రేపటి నుంచి H4EAD ఎక్స్టెన్షన్స్ గనక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ అప్రూవల్ అనేది లేదనమాట. అంటే ఇంతకు ముందు ఏంటంటే మనం ఆ ఎక్స్పైరీ అవ్వడానికన్నా ముందు H4EAD ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుంటాము. మనకేంటంటే 540 days వరకు ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏమన్నా ఒకవేళ వాళ్ళు ఏమన్నా వెట్టింగ్ చేసినా, అది చేసినా, ఇది చేసినా ఈ లోపు 6 months పడినా, 5 months పడినా ఈ లోపు వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ఆప్షన్ లేదు.